జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే కిలారు రోసియా, పలువురు జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జెండాను ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆవిష్కరించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే కిలారు రోసియా, పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక జనసేన పార్టీ జెండాను ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆవిష్కరించారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ రవి, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన భూమికి పోషించినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభ, అదే ఏదైతే 12 వసంతాలు పూర్తి చేసిన 13వ ఆవిర్భావ సభను ఈరోజు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా ఈరోజు ఆ పార్టీ నేతల మధ్య ప్రధానంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఈరోజు జెండా ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. 12 ఏళ్ల జనసేన పార్టీ ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాలు ఆ పార్టీ ఎదురొడ్డినప్పుడు కూడా చాలా విజయవంతంగా ఏదైతే 2024 ఎన్నికల్లో ఆ పార్టీ పోషించినటువంటి క్రియాశీలక పాత్ర ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది ప్రస్తుతం ఎమ్మెల్సీ హరిప్రసాద్ మనతో. సార్, ప్రధానంగా ఏదైతే ఈరోజు ఆవిర్భావ వేడుకలు ఏ విధంగా జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఈ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమవుతున్నాయి. ఏటా ఏదో ఒక ప్రాంతంలో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళం. ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి దాదాపు 10 లక్షల మంది వరకు కూడా జనాభా వచ్చేవాళ్ళు సభలకి. ఈసారి కూడా పిఠాపురంలో ఆ విధంగానే చేద్దామని తొలుత భావించినప్పటికీ వాతావరణ పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉండే ప్రమాదం ఉంది, ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని హెచ్చరికలు ఉండటంతో వచ్చిన జన సైనికులు, వీర మహిళలు, ప్రజలు బాధపడతారు, ఇబ్బంది పడతారేమో అన్న ఒక భయంతో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ వేడుకల్ని ఒకే చోట కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిపాలని ఆయన నిర్ణయించి పిలుపునివ్వడం జరిగింది. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు, అన్ని నగర కార్పొరేషన్లు, మండల కేంద్రాలు, పంచాయతీ కేంద్రాల్లో ఎవరికి వారు ఎక్కడికక్కడ ఈ ఉత్సవాలను ఈ రోజున జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలతో పాటు పతాకావిష్కరణతో పాటు సేవా కార్యక్రమాలు, ఆహార వితరణ, వైద్య వితరణ, అదేవిధంగా మొక్కలు నాటడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా చోట్ల పాదయాత్రలు కూడా జరుగుతున్నాయి. ఇలా ఎప్పట్లాగానే ఈ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. ఈ రోజున ముఖ్యంగా ఈ ఆవిర్భావ వేడుక సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పతాకాన్ని ఆవిష్కరించడానికి ఒక అవకాశం రావడం నాకు మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా చూస్తారు? పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ విధమైనటువంటి పరిపాలన దక్షిణ ఏ విధంగా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకటేనండి, పార్టీ ఆయన ఏ సదుద్దేశంతో అయితే ప్రారంభించారో ప్రజలకు సేవ చేయాలి. ఈ భూమిపై మనం పుట్టినందుకు, ఈ దేశంపై ఈ గడ్డపై మనం పుట్టినందుకు ఈ తల్లికి ఎంతో కొంత సేవ చేయాలి, తద్వారా ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్న ఒక బలమైన కాంక్ష ఈ పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. ఒక వ్యక్తి సంకల్పం, ఆ వ్యక్తి ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్లడంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం అంతటా కానీ ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. ఆయన ఏం చేసినా ఆమోదం తెలుపుతుంది. అందుకు ఉదాహరణే మొన్న ఎలక్షన్లో 100% ఫలితాలు. అంటే ఇప్పటి వరకు చాలా దిగ్విజయంగా ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఎట్లా ఉండబోతుంది ప్రయాణం? ఈ పార్టీ గత 12 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను చవి చూసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన ఆర్థికంగా దెబ్బతీయాలని, మానసికంగా దెబ్బతీయాలని, శారీరకంగా దెబ్బతీయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినాయి. ఆయన ఆ మొక్కవని దీక్షతో ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఆయన వెళ్ళినప్పుడల్లా ప్రజలు మేము అండగా ఉన్నామని
ఆయనకు తోడుగా ఉంటున్నారు. ఇదే ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది. ఇది మొత్తానికి ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగాయి. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పిడుగు హరిప్రసాద్ ప్రత్యేకంగా ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా ప్రధాన అతిథిగా కూడా పాల్గొని పార్టీ ఆ పతాకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా కూడా జనసేన పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా కూడా కొనసాగుతాయని కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో ఏదైతే ఇటు గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గిరిజనులందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.